తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన ప్రియులు సహోదరులు పరిశుద్ధులు అందరికీ ఒక సంధ్యావేళ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. మన యథావిధిగా ఈ యొక్క బేసవ దినమున విజ్ఞాపన దినమున మనము కొరింథీయుల పత్రిక ధ్యానమును చూస్తున్నాము. దాదాపు గడిచిన దినములో మనము దాదాపు 1 కొరింథీ 8 అధ్యాయం వరకు చూస్తున్నాము. దేవుని మహా కృప చేత ఈ దినం కూడా మన 9వ అధ్యాయంను మనం ప్రారంభిస్తాము. ఈ అధ్యాయంలో కూడా అంతా ఆయన అపోస్తలుడా అని ఒక ప్రశ్న వేస్తారు. అంటే ఆయన ఎంత గొప్ప త్యాగంతో సేవ చేస్తుండగా దేవుని ఒక ప్రభు యొక్క మధ్యాహ్నంలో ఆయన ఏమి లేదుగా, ఆయన మధ్యాహ్నంలో ఆయనకి ఏమైనారు వచ్చి ప్రభు ఆయనకి దర్శన అంత గొప్ప పొంది ఆయన ద్వారా పిలువబడిన వ్యక్తి, తిరిగి లేచిన పునరుత్థానమైన ప్రభునే చూసిన వ్యక్తి అయిన అంత గొప్ప సేవకుడిని వీళ్ళు తరచుగా అనుమానంతో అతన్ని చాలా బాధ పెడుతున్నారు. అప్పుడు ఆయన వాళ్ళకి ఇచ్చే సమాధానమే ఇదంతా కూడా చూస్తే 1 కొరింథీ 9 అధ్యాయం 1వ వచనం ఏముంది? నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా? ఇదేం మాట్లాడదు. నేను స్వతంత్రుడును కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభు అయిన యేసు నేను చూడలేదా? ప్రభు నందు నా పనికి ఫలము మీరు కారా? మళ్ళీ అదే వదిలేశారు. ఇంత విషయం చూసినప్పుడు చాలా గొప్ప విషయం ఇక్కడ. ఎందుకు ఇలా మాట నేను స్వతంత్రుడు కానా అంటే వాళ్ళు ఈయన చూస్తారంటే, అపోస్తలుడు అంటే యేసు ప్రభుని చూసి ఆయనతో పాటు పరిచర్యలో పాల్గొని ఉండాలా, ఆయనలో పరిచర్య చేసి ఉండాలా, ఆయనతో పాటు అన్ని ప్రాంతాన్ని తిరిగి ఉండాలా, ఆయన శిష్యుడిగా ఆయనతో సంభాషణ కలిగి ఉండాలా. ఇన్ని ఉన్నాయి. ఈయన ఏది కాకుండా అపోస్తలుడు అంటాడే అని వాళ్ళకి చాలా బాధ. ఏమాత్రం వాళ్ళు దాన్ని ఏం చేయలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు. వాళ్ళ హృదయం ఏమి ఈయన అపోస్తలుడు అంటాడే, ఎలా అంటాడు అని వాళ్ళు చూస్తారు. అల్లాపోయేది తిరిగిన ఆడ చూసినప్పుడు అదే అంటాడు అక్కడ ఎంత గొప్పగా. అప్పుడు ఈయనకి చాలా బాధ వేస్తుంది. అందుకంటే నేను స్వతంత్రుని కానా, నేను అపోస్తలుని కానా, అపోస్తలుడు కానా అని ఏమన్నావా, ఈయన అపోస్తలుడు కాడు అని వాళ్ళు చెప్పి ఎదిరించి మాట్లాడుతున్నారు కొందరు. నేను మన ప్రభు అయిన యేసును చూడలేదా? నేను చూశాను కదా, ప్రభు నందు నా పనికి మీరు నా ఫలము మీరు కారా, దానికి సాక్ష్యం కూడా ఉంది కదా, అది కూడా చెప్తున్నారు ఆయన. అంటే ఎందుకు అలా మాట్లాడుతున్నా అంటే నేను సుతంత్రుని కానా అన్నప్పుడు ఆయన వారు ఎలా అంటే వాళ్ళ మాదిరి ఏమి ప్రభుతో ఉన్న మనిషి కాదు కదా, అందువల్ల వాళ్ళు అలా చూస్తారు. అయితే ఈ కొరింథీ ఒక సంఘం, ఒక విశ్వాసులు ఒక్క గ్రూప్, అందరూ కాదు, కొందరు మట్టుకు పౌలుని ఈయన అపోస్తలుడు కాదని చెప్తుంటారు. అయితే పౌలు గారు చెప్పేది ఏమంటే, ఆయన చెప్పేదంతా కూడా ఆయన సొంత ఒక అభిప్రాయాన్ని బయలుపరుస్తారు. వాళ్ళు చెప్పేది వాళ్ళ సొంత అభిప్రాయం చెప్తున్నారు. దానివల్ల పౌలు అన్ని కూడా ఆయన సొంత ఆయన మాటలే అని, అందువల్ల దీనికి ఏమి ఆధారం లేదు అని వాళ్ళు ఆల్రెడీగా చెప్తున్నారు. అయితే పౌలు ఏం చెప్తున్నాడంటే, ఒకటే పాయింట్ ఏం చెప్తున్నాడంటే, పౌలు తిరిగి లేచిన ప్రభు తన సొంత కన్నుతో ఏం చేశారు, ఆయన చూశారు. అదే గొప్ప ఆధారం. ఈయన అపోస్తలుడు అన్నట్టుగా ఏది ఆధారం అంటే, ముఖ్యమైన ఆధారం నేను చెప్పేది అదే చెప్తున్నాడు. నేను మన ప్రభు అయిన యేసుని నేను చూడలేదా? తిరిగి లేచిన ప్రభువుని ఏం చేశారు ఆయన, అది ఎంత గొప్ప, ఆయన ఎలాంటి మహిమలో ఉన్నారు అప్పుడు, అది చాలా కష్టము. ఏమైపోయింది ఆయన చూసినప్పుడు? కళ్ళు పోయినాయి. ఆయన దయ వల్ల మళ్ళీ ఏమైంది, ప్రార్థన ద్వారా ఏమైపోయింది, ఏదో కొంచెం చూపు, అది లాస్ట్ వరకు ఆయన కళ్ళు ఉండి అందుకే ఏమి కాస్తా ఉంటుంది అంటారు.
ఇది ఏందండి అదేదో వస్తుంది కదా పిసిరే ఏంది అది వస్తానే ఉంటుంది. ఆయన వేడుకున్నారు, అప్పుడు కూడా చెప్తారు నా కృప నీకు చాలా అంటారు ఆయన. అంత గొప్ప కార్యం జరిగింది ఈ విషయం. ఫస్ట్ విషయం చూస్తే, రెండవ చూసినప్పుడు పౌలు నిజంగానే ఒక గొప్ప అపోస్తుడు అనే దానికి గొప్ప ఏమంటే ఆయన ఒక పరిచర్యనే. ఆయన పరిచర్య ఏమే ఎంత గొప్పగా, దానికి ఎన్ని ఫలాలు ఉన్నాయి చెప్పాలంటే. ఆ కొరింథీ సంఘం ఏముంది, ఆ మధ్యలో ఆయన ఎంత పని చేశారు, ఎంత శ్రమను ఎదుర్కొన్నారు, ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంత ఆయన వెలివేయపడ్డారు. అయినను ఇది ఆయన సంఘం కొరకు ఆయన ఏం చేశారు, నిలబడి ఇదే ఒక గొప్ప రుజువు. అంటే అదే మీరు నా పనికి మీరు ఫలం కారా. ఆ సంఘము నిలబడి ఉండే కారణం ఎవరిదా, ఈ పౌలే. ఎందుకంటే ప్రభు చెప్తారు, ఇప్పుడు ఆయనేమో వెళ్ళిపోవడం సిద్ధమైపోయినాడు. అప్పుడు ప్రభు వచ్చి దర్శనం ఏం చెప్తారు, ఇక్కడ నా కొరకు అనేక జనం ఉన్నారప్ప, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పిన తర్వాత దాదాపు 17 నెలలు అక్కడే ఉండి ఏం చేస్తారు, 17-18 నెలలు ఉండి ఆయన సేవ చేస్తారు. ఎందుకంటే ప్రభు చెప్పిన ఆ దర్శనంలో చూపించిన ఆ మాట కొరకు ఆయన ఉండి అంతగా ఆయన సేవ చేస్తే. ఎందుకంటే అంతకుముందు ఏం జరుగుతుందంటే ఆయనతో పాటు చాలా మంది ఏం చేస్తారు, వాదనలు పెట్టుకొని ఈయన్ని ఆశ్రయించే వ్యక్తిని కొడతారు. అంత గొప్ప పోరాటం జరుగుతుంది అక్కడ. ఆయనను ఆ ప్రభువు చెప్పిన ఆ ఒక మాట కొరకు, ఆ దర్శనం కొరకు ఆయన ఉండి అక్కడ సంఘం ఏర్పడే విధముగా ఏం చేశారు, ఆయన సేవ చేశారు అని చెప్తారు. 3వ చెప్పినప్పుడు పౌలు యొక్క క్రియలు ఎప్పుడు కానీ ప్రభు ఎదుట అది చాలా మంచిదిగా, సత్యవంతుగా, సాక్షిగా ఉండిందంట. అందువలనే ఆయన చేసే ప్రతి పరిచర్య కూడా ఫలం ఇచ్చిందంట. ఎందుకంటే ఆయన తోడు లేకపోతే ఏమవుతుంది, ఏది కూడా అభివృద్ధి చెందదు. అది చెప్తున్నాడు, మీరు నా పనికి ఫలం కారంటే ఆ సంఘమే కష్టపడి లేపబడిందంటే దానికి ఎవరు, ప్రభు ఆయన తోడు ఉన్నారు. ఆయన చేసే క్రియ మంచి క్రియ ఉంది కాబట్టి ఆయన ఆశీర్వదించారు. అది చెప్తున్నాడు. ఈ 3 పాయింట్ చెప్తున్నారు. ఒకటి, నేను ప్రభు అయిన యేసును లేచిన ప్రభువుని నేను నా సొంత కళ్ళతో చూశాను, అది ఒకటి. రెండో చూసినప్పుడు ఆయన ఆ పరిచర్యలో ఆయన ఫలము ఏమంటే కొరింథీ సంఘమే నిలబడి ఉంది. ఆ సంఘాన్ని కొరకు ఆయన చేసిన చాలా పనులు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. అదిదా ఒక నిజమైన ఆయన ఒక అపోస్తుడు అనడానికి అదొక రుజువు. చూసినప్పుడు ఆయన చేసిన క్రియ ఇది 3 విధంగా చూడవచ్చు. చూస్తే చూడండి, 1-2 కొరింథీ 6:3 చూస్తే అక్కడ ఏమంటారు, 2 కొరింథీ 6:3. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియూ కలగజేయక. చూసారా, ఈ పరిచర్య ఏం చేయకూడదని ఆయన అపేక్ష. నిందింపబడకుండా నిమిత్తము ఈ పరిచర్య మాత్రం ఏం చేయకూడదు, నిందింప పాలు, దూషణ పాలు కాకూడదు. అయ్యో ఏమని అందుముందు ఆయన గమాలియలు చెప్తాడు, ఎందుకు ప్రభు ఈ గ్రూపుని, ఈ యొక్క మనుషుల్ని మీరు ఇబ్బంది పెడతారు. ఇందుకు ముందు జయుదాస్ అని ఒక ఆయన లేచాడు, 300 మందికి చేర్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆయన చనిపోయినాడు. తర్వాత ఆ మందంతా ఏమైపోయింది, చెదరగొట్టపడింది. ఒకవేళ ఇది కూడా అలాగే ఏర్పడేది ఏమైపోతుంది, చెదరగొట్టపడుతుంది. ఒకవేళ దేవుని వల్ల ఏర్పడైందంటే మీరు దేవునితో పోట్లాడతారా. అది చెప్తున్నారు ఇక్కడ కూడా. మా పరిచయం ఏమవకూడదు అంటాడు ఈయన, నిందింపబడకుండా. ఇప్పుడు ఆయన పోయిన తర్వాత ఏమైపోయింది, ఓహో ఆయనంతా అబద్ధం చెప్పారప్ప, అబద్ధంగా ప్రవక్త, అందుకని అది ఏమైపోయింది, చెదిరిపోయింది. అంటే మనుషుల వల్ల ఏర్పడేది ఏమైపోవాలా, చెదిరిపడుతుంది. ఎప్పుడు మనిషి పోయే వరకు అది ఉంటుంది, తర్వాత ఏమైపోతుంది. అది అలాంటిది కాదు. ఇది దేవదేవుడు తన కుమారుని పంపి లోకంలో స్థాపించే ఒక సమాజం, సంఘము, ఒక ఏర్పాటు. కాబట్టి ఇది ఏమవుతుంది, రోజు రోజుకి. అది చెప్తున్నాడు ఇక్కడ, మా పరిచర్య ఏం చేయబడకూడదు, నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనను అభ్యంతరం ఏమీ కలగజేయక. అభ్యంతరం ఏమీ కలగజేయక, అభ్యంతరం రాకుండా ఏం చేస్తాడు ఈయన. ఎంత జాగ్రత్త చూసుకోవాలి చూడండి. ఒక మనిషి ఉన్నాడు, ఒక కుటుంబం ఉంది, ఒక సమాజం ఉంది. వాటికి ఏం రాకూడదు, ఎంత మాత్రము కలంకం రాకూడదు,
చెడ్డ పేరు రాకూడదు కదా, అదిదా మంచితనం. మంచి మనిషి అంటే ఏమే చెప్తారు పెద్దవాళ్ళు, చెడ్డ పేరు ఎత్తడానికి నిమిషం చాలుదా, అయితే మంచి పేరు ఎత్తడానికి చాలా కాలం పడుతుంది. అలాగే ఈయన ఆ సంఘం కొరకు చాలా కాలం ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు. దాని కొరకు రాత్రి పగలు ఎంతో ప్రార్థన చేసి, ఎంతో ఉపవాసాలు ఉండి, ఎన్నో మంది దగ్గర ఆయన ఎన్నో ఇబ్బంది పొంది ఆయనను దేవుని నామాన్ని మహిమగా చేస్తున్నాడు. అది చెప్తున్నాడు రోమా 11:13 చూసినప్పుడు కూడా. రోమపత్రిక 11:13. అన్యజనులకు మీతో నేను మాట్లాడిచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలునై ఉన్నాను కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను గణపరచుచున్నాను. ఆయన ఏమంటున్నారు, నేను అపోస్తలునే ఏమంటారు, నేను దేనికి ఎన్నుకున్నాను, నన్ను అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను. ఇవి కొరింథీ సంఘం ఎక్కడ ఉండేది? అన్ని జనుల్లో ఉండేది. అది అపోస్తలు అని అంటారు. నేను ఒకవేళ ఇజ్రాయేల్ గా అపోస్తలును కాకపోయినాను, నేను అన్ని జనులకు ఏమై ఉన్నాను, అపోస్తలునై అది ఉన్నాను. దేవుడు పిలిచేటప్పుడు ఏం చెప్తాడు ఆయన? అన్ని జనులకును రాజులకును అందరికి ఏం చేసేవాడు ఆయన? సాక్షిగా నన్ను గురించి చెప్పేవాడని ఆయన పిలుస్తాడు. ఆయన అదే ఆయన గ్రహించాడు. ఆయన అదే అలా చెప్తున్నాడు, నేను అన్ని జనులకు ఏమన్నాను, నేను అపోస్తలుడుగా ఉన్నాను. అప్పుడు యూదులకు ఎవరు ఈ అపోస్తలుడుగా? పేతురు ఉన్నాడని చెప్తారు. ఈయన చెప్తారు, ఆయన ఇజ్రాయేల్కు చేయమని దేవుడు ఆయన చేయిస్తే అన్ని జనులకు చేయమని నాకు చేయించినాడు అంటే. ఇద్దరికి చేయించింది ఆయనే. కాకపోతే ఆయన నువ్వు చెయ్యి, ఫస్ట్ ఆయన చెయ్యను. యాక్చువల్లీ ఆయన కూడా కొంత ఏమైపోయినాడు, అన్ని జనులకు వచ్చింది. కొన్నేళ్ళకి చెప్పినప్పుడు అన్ని జనులే కదా. అదే దేవుడి చిత్తము అంతవరకు. అలాగే అంటాడు ఆయన. ఏం చేయాలంటాడు అక్కడ? నేను అన్యజనులకు అపోస్తలునై ఉన్నాను కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవలనని నా పరిచర్యను గణపరచుచున్నాను. ఆయన చాలా ఆశ ఏమంటే, దేవుడు నన్ను అన్ని జనులు చేయమని పంపారు. ఆయన చెప్పాడు, ఒక చోట చెప్తారు, పౌలును బర్నబాసును నా పరిచర్య ఏం చేయండి, ఆయన్ని మీరు విడిచేయండి, ఆయన వదిలిపెట్టండి, బయట పంపించండి అని చెప్తారు. అలాగే చేసినప్పుడు ఇక్కడ ఆయనకు ఒక తపన, అయ్యో నా సొంత జనాంగం కొందరైనా ఏం చేయాలి, ఆశ ఆయనకి ఎంత గొప్ప రక్షణలో నడపాలని ఆయన అంత తపన. దాని కొరకు నేను ఏమైనా పర్వాలేదంటాడు. ఇంకొక చోట అంత గొప్ప సేవకుడు. ఇంకొక చూస్తే అపోస్తలుల కార్యము 22 6, 7, 8 చూస్తే ఇంకా ఆయన చక్కగా ఆయన దర్శనాన్ని చెప్పేస్తాడు. ఆయన నేను ప్రయాణము చేయించు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. మనకు తెలిసింది ఆయన దమస్కస్ అధికారం పొందుకొని ఏం చేశారు, వెళ్ళి ఆ క్రీస్తు ద్వారా ఏర్పరచబడిన ఒక సమాజాన్ని చెదరగొట్ట. ఏమంటే ఆయనకి అప్పటి వరకు పాత నిబంధన గ్రంథం ఉంది. ఆ గ్రంథములో ఆయన ఎలా ఉన్నాడు, ప్రవీణుడిగా ఉన్నాడు. దానిలో మంచి వెదిగిన ఆ ఒక విషయానికి అక్కడంతా పెద్ద పెద్ద ఆలయములు, దేవాలయములు, ఎవరు పెద్ద యాజకులు, పరిచయాలు, ఎవరో గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇదేంది కొత్తగా ఏదో ఒక మార్గం వస్తుందే అని దీని మీద ఆయనకి చాలా కోపం పుట్టింది, బాధ వేసింది. ఇదేమి మన గ్రంథానికి వ్యతిరేకంగా వస్తుంది కదా, మన దేవదేవుడు యెహోవా దేవుని విరోధంగా వస్తుంది కదా ఈ మార్గము, దీన్ని ఎట్లా నాశనం చేయాలని ఆయన తప్పన. అంతే, అది ఆయనకు భక్తి. అయితే అలా వెళ్ళినప్పుడు ప్రభు ఏం చేస్తారు, ఈ మార్గం ఏదో కాదప్ప ఏమంటారు అక్కడ. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నీవు హింసించుచున్న నజరేయుడునగు యేసును అని నాతో చెప్పాను. ఆల్రెడీ ఈయనకి ఆ గ్రంథంలో ఉండే ఆ ఒక ప్రవక్త ద్వారా పలికిన పేరంతా గుర్తు ఆయనకి తెలుసు కదా. యేసు అంటే ఎవరని తెలుసు ఆయనకి, ఆల్రెడీ రాయబడింది. ఇదంతా చూశాడు కదా. అది చూసినప్పుడు ఇదేంది, ఇది మన గ్రంథంలో ఉండే పేరు ఉంది అని అడుగుతాడు, ఎవరు మీరు అన్నప్పుడు, నువ్వు హింసిస్తున్నా క్రీస్తు నేనే అన్నప్పుడు ఆయన క్రీస్తు అని ఇంకా బాగా తెలుసు. ఎవరు రావాలని వెయిట్ చూస్తున్నారు.
అన్నీ ఆయనకి తెలిసిందే. ఇదంతా చూసినప్పుడు ఆయన షాక్ అవుతాడు. అప్పుడు కొన్ని సంభాషణ జరుగుతాయి. ఏమంటున్నారు అప్పుడు? నాతో కూడా ఉన్నవారు అయిపోయినారు. 8 అయిపోయిందా? చూసినప్పుడు అంతే. ఏమి ప్రభు ఇచ్చిన ఆ దర్శనం గురించి ఏం చెప్పారు? ఓపెన్గా చెప్తున్నాడు ఆయన. నేను ఇలాగ పిలువబడినానప్ప, నేను అపోస్తలుడు అంటే దానికి రుజువు ఏముండాలి? యేసుని చూసి ఉండాలి. నేను చూసినాను అని ఆయన దాన్ని చెప్తున్నాడు. ఎందుకో భూషం కదా, నేను స్వతంత్రులను కానా, నేను అపోస్తలులను కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా, ప్రభునందు నా పనికి మీ ఫలము మీరు కాదా అని ఆయనకు రుజువు ఉంది. ఆ కొరింథీ సంఘమే పౌలు యొక్క పనికి ఏముంది? అదే ఫలం, అదే కదా, అది ఉంది. ప్రభువు దర్శనం ఉంది, అపోస్తలుగా పిలువబడినాను ఉంది. అన్నీ తెలిసి కూడా వాళ్ళు ఈయన్ని చాలా బాధ పెడుతున్నారు కదా. 2వ వచనం ఏముంది? ఇతరులకు నేను అపోస్తలులను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలునై ఉన్నాను. ప్రభు నందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? చూసారా? ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడై ఉన్నాను. ప్రభు నందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కదా. ఎంత ఆయన ప్రశ్న చూడండి. ఎందుకు అంత ప్రశ్నగా అడుగుతున్నా? అన్ని వాక్యంలో ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఆయన అంతగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన్ని అలాగా సందేహంతో ఆయన క్వశ్చన్ వేస్తారు వాళ్ళు. ఈయన అపోస్తలుడేనా? ఈయన ప్రభు జతలో ఉన్నవాడేనా? ఇదే ప్రశ్న యేసుకి వేసినారు. యేసు ఎవరు? ఈయన ఒట్టెల్లి కుమారుడు కాడా, యోసేపు కుమారుడు కాడా? ఈయన ఎలా నేను దేవుని కుమారుడు అంటాడని ఎవరు? యేసు ప్రభు కూడా ఎలా చేశారు? అలాగే ఎవరు వచ్చినా, ప్రభు తండ్రి నామూలు ఎవరు వచ్చినా వీళ్ళు ఇలాగే చేసేది. అయితే ఈయన కూడా అలాగే ప్రశ్నిస్తారు. ఈయన పలానా చోట్ల ఉన్నవాడు కదా, ఆయన శిష్యుడు కదా, అక్కడ పరిచయం ఈడెందుకు ఇలా వచ్చి ఎందుకు వచ్చినాడు, ఈ మతానికి ఎలా వచ్చాడు అని చాలా వీళ్ళకి చాలా ఇది ఈయన వచ్చి నేను అపోస్తలుడు అంటాడు, వాళ్ళు యేసు ప్రభుతో ఉన్నవాళ్ళు వాళ్ళు ఓకే, ఈయన అంటాడే అని వాళ్ళకి తప్పైన ఆలోచన. కొరింథీ సంఘంలో విశ్వాసులు అనేకులు చాలా డివైడ్గా ఉన్నారు. ఏమంటారు దాన్ని? చాలా గ్రూప్గా విభజింపబడి ఉన్నారు కొరింథీ సంఘంలో. ఎందుకంటే అక్కడ మనం ముందు చూస్తున్నాం మొదలైంది, నేను పౌలు వాడను, కేఫ వాడను, ఇంకొక వాడు, చాలా గ్రూపులు ఉన్నారు. అలాగే విభజింపబడి ఉన్నారు. కాబట్టి దానిలో కొందరు ఈయన్ని ఈ విధంగా పౌలుని గురించి నానా విధంగా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకు పౌలు చెప్పేది ఏమంటే, ఆయన యేసును నేరుగా చూచిన ఆయన పిలువబడిన ఉన్న నేను అని ఒక అపోస్తులు గుండా వచ్చిన సమస్త సూచనలు నాకు జరిగినవి. అయితే వేరే వాళ్ళు అంటే వేరే ఒక కొరింథీ సంఘానికి సువార్త చెప్పి ఏర్పరిచిన మీకు ఒక సేవకుడిగా ఉన్న నన్ను ఎదుటి వాళ్ళు వేరే వాళ్ళు చెప్తే తప్పలేదు. ఎరిగిన మీరు నా ఒక పరిచయను చూసి, నా ఒక పరిచయను చూసి, నా కెరీర్ని చూసి మీరు కూడా నన్ను ఇలా అనేది చాలా ఆయనకు బాధాకరమైన విషయం. అది చెప్తున్నాడు. అయితే ఈ సంఘము నిత్యముగా ఈ పౌలు గారిని ఆయన అపోస్తులని ఎరిగి ఉండవలసిందే, ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆ సంఘము స్థాపించడానికి ముఖ్య కారణం ఎవరు? ఈయన సువార్త చెప్పి వాటిని నిలబెట్టి రక్షింపబడిన వ్యక్తులుగా చేశారు. అతనే ఆయన వాళ్ళు అలా అడగడం అనేది బాధాకరమైన విషయం. ఇంకొకటి ఏం చెప్తారంటే, ఎందుకంటే ఆ కొరింథీ సంఘము కొరకు పౌలు ఈ రాత్రి పగలు అనక అనేక పోరాటములను, అనేక ఎదుర్పాలు ఏమంటారు, అనేక విరోధ భావంగా వచ్చి ఆయనని ఎన్నో వాక్కువాదాలు జరిగించారంట. అయినా అన్నిటి అందు కూడా ఆయన సరైన సమాధానం చెప్పి సరైన విధముగా సంఘాన్ని స్థాపించి ఆ సంఘం కొరకు ఒక భక్తి వైరాగ్యత కలిగి సత్య సువార్తని ప్రసంగించి ఆ మూలముగా ఆ ఒక అపోస్తలుల ఆ పరిచర్యని ముద్రగా వేసి ఉన్నాడంట. ఆయన ముద్రగా నిలిపున్నాడంట. ఏమంటే ఎన్నో పోరాటం ఎదిరించి నిలబడేవాడు కదా, ఓడిపోయేవాడు. సంఘము స్థాపించలేడు కదా, ఈయన స్థాపించాడు. అది ఈ సంఘమే ఒక ముద్రగా ఉంది అంట.
అయితే వీళ్ళు దాన్ని గుర్తు ఎరగక కొందరు అలా 4 గ్రూపులు 4, 5 దానిలో కొందరు ఇలా అంటారు, అందరూ అనలేదు. అది చెప్తున్నారు. గలతీ 1:1 చూసినప్పుడు మనుషుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును. చూసారా, ఈయన ఎత్తున్నాడు. నేను వీళ్ళు అడతారు కదా, ఎవరు దగ్గర మీరు లేరు కదా, ఎవరు దగ్గర లేదు కదా, ఎలా మీరు అపోస్తలు అంటారు అన్నప్పుడు నేను చెప్తున్నాడు, మనుషుల మూలంగా కాదు కానీ ఏమంట, మనుషుల మూలంగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను. ఎందుకంటే ఈయన దర్శనం ఎవరు చూశారు, డైరెక్ట్ గా ఈయన చూశారు. అది చెప్తున్నాడు, యేసుక్రీస్తు మూలముగా, ఏ మనిషి వల్ల కాదు, ఏ మనిషి నాకు స్వార్థ చెప్పి నన్ను మార్చిన వాడు కాదు, యేసు ప్రభువే నాకేమైనారు, దర్శనమైనారు. మధ్యాహ్నంలో 1 వేళని దర్శనమయ్యి నాతో సంభాషించారు. అది చెప్తున్నాడు. ఏ ప్రభు వలన, యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను. తర్వాత దేవుడు ఆల్రెడీ ఆయన లేపింది తండ్రి అయిన ఆయన తెలుసు, ఆయన వలన అపోస్తలుడుగా నియమింపబడిన. నన్ను ఎవరు కదా నియమించింది, మీరు అడిగే వాళ్ళు చెప్తారు. నన్ను నియమించింది ఎవరు తెలుసా, తండ్రి అయిన దేవుడే. ప్రభుని లేపినారు కదా, ఆయనే నన్ను ఏం చేశారు, అపోస్తలుగా చేశారు, నియమించారు అని గుర్తు చెప్తున్నారు. మళ్ళా అంతేనా? 2 కొరింథీ 1:1 కూడా దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును. ఏమంట, దేవుని చిత్తం వలన, ఇక్కడ ఏం చెప్తున్నాడా, దేవుని చిత్తం వలన యేసు క్రీస్తు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీలోనున్న దేవుని సంఘమునకును అకయ ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి రాయినది. అక్కడ కూడా మళ్ళీ మెన్షన్ చేస్తాడు, కొరింథీలో ఉన్న సంఘమునకు. ఎందుకు ఆ సంఘం ఆయన ఏం చేసినాడు, స్థాపించి ఉన్నాడు, ఏర్పరిచి ఉన్నాడు. ఆయన దేవుణ్ణి ఒక దర్శనం మూలంగా అక్కడ వెళ్ళి స్వార్థ చెప్పి దేవుని ప్రియులుగా అగుట్టుకు అందరి వాళ్ళ కొరకు అనేక రాత్రి బౌళ్ళు వేచి ఉండి ప్రార్థన ద్వారా స్వార్థ ద్వారా వాళ్ళు ఏం చేశారు, సంఘముగా ఏం చేశారు, స్థాపించారు. అందుకే చెప్తున్నాడు ఆయన ప్రకటన 2:2 కూడా, ప్రకటనల గ్రంథము 2:2 నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి. ఇదే ఇక్కడ వచ్చింది. చాలా మంది అక్కడ అపోస్తలులు కాకుండానే మేము అపోస్తలు చెప్పుకుంటున్నారు కదా, చాలా మంది ఉన్నారు. అసలు లిస్ట్ లో ఇతను కూడా చూస్తున్నాడు, ఈయన కూడా అపోస్తలుడు కాదా. ఆ రోజుదా ప్రాబ్లం ఉందని కాదు, ఈ రోజు కూడా ఏముంది, చాలా మంది సంఘాలు ఏం రాసి ఉన్నారు, అపోస్తల సంఘం రాసి ఉన్నారు. అపోస్తలు అంటే మీనింగ్ ఉండాలి, అర్థం ఉండాల, దానికి కొంచెం లిస్ట్ ఉన్నాయి. కానీ వాళ్ళకి ఏం తెలీదు. ఈ రోజుకి ఆ రోజు దాకా ప్రాబ్లం ఉండేది కాదు, ఈ రోజు ఉంది అక్కడే. ఇది కూడా ఏమంటారు, అపోస్తల సంఘము, మేమంతా అపోస్తలం అంటారు. చాలా మంది సేవకులు అంటారు, ఇంత అంటాం. ఆయన కూడా అపోస్తలుడే. అప్పుడు బాధ వేసింది. అపోస్తలుడు అనడానికి చాలా ఏముంది, ప్రభువును చూసి తాకి ఆయనతో పాటు సంభాషణ చేసి ఆయనతో పాటు పరిచర్య చేసి ఆ కష్టం అంతా అన్ని చూసిన వాడిగా ఉండాలంట. కొన్ని వచనాలు ఉన్నాయి అక్కడ, ప్రభుతో పాటు ప్రభు జొదలో ఉండి ఆయన విని ఆయన చెప్పిన ప్రతి సత్యం విని. అందుకే పౌలు అపోస్తలులు చాలా మంది చెప్తారు, మేము విన్న వాటిని, మేము కన్న వాటిని, మేము చూసిన వాటిని, మేము తాకిన వాటిని. ఎవరు తాకినారు వాళ్ళని? ప్రభుని తాకారు వాళ్ళు. మేము తాకిన వాటిని కరెక్ట్గా చెప్తారు. మేము ఏది వింటిమో, విశ్వసిమో, చూసితమో, తాకితమో అవి గురించి మేము చెప్పక మానకు ఎందుమంటారు. మానలకు మానము ఎందుకు మానతాము? ఎందుకంటే మేము దాన్ని ఏం చేస్తాం, కల్లారా. అదిదా అపోస్తలులు అంటే గురువు. ఈరోజు చాలా మనం తెలియకుండా, అంటే ఇక రాయబడింది ఈ పేరు పెట్టుకుంటారు, అపోస్తలుల సంఘము, మేము అపోస్తలులు అంటే సరిపోతుందా? అలాగనే ఆ కాలంలో
చాలా మంది అలాగే చెప్పుకొని ఉన్నారు కాబట్టి అబద్ధంగా ఉన్నారు. అబద్ధ అపోస్తులు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ సంఘాలు ఉన్నాయి. వాళ్ళు దేనికి? వాళ్ళు బిజినెస్ పరంగా ఏర్పరచుకునేది. వాళ్ళకి ఏం కావాలా? లాభం కావాలా, జనాలను వంచాలా, జనాల దగ్గర ఏం చేసుకోవాలా, రాబట్టుకోవాలా. ఆ ఉద్దేశంతో ఆ రోజు జరిగింది. అందుకే వాళ్ళు అంటున్నారు. అందుకే అప్పుడు కూడా ఏం చెప్పిందండి, సంఘం ఏం చేసిందంట, మీరు నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివనియు. అదిదా ఆ కాలంలో జాగ్రత్తగా ఎవరు, ఇప్పుడు మనకు కూడా తెలుసు కదా, చాలా మంది సేల్స్ మ్యాన్ వస్తూ పోతూ ఉంటారు. ఎవరు మంచి సేల్స్ మ్యాన్, వాళ్ళ మాటలు ఎలా ఉంది, వాళ్ళ తీరు ఎలా ఉంది. చాలా మంది మోసం చేసేవాళ్ళు ఉంటారు కదా, వెళ్ళి నైస్గా నీళ్ళు అన్నీ అట్ట ఆడతారు, ఏదేదో మత్తు కలిపిపోయి ఏదేదో పోయేసి ఏం చేసేస్తారో దొంగతనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, చూస్తూ ఉంటాం కదా. అలాగే జాగ్రత్తగా ఆ కాలంలో కూడా కొందరు అపోస్తులు అలాగే తప్పైన విధంగా ఉన్నారు. అందుకే ఏమంట అక్కడ చెప్తున్నారు, ఎవరు అబద్ధికులని నువ్వు ఎరిగినావని నాకు తెలుసు అంటాడు. అపోస్తులు కాక ఏమంటారంట, వాళ్ళు అపోస్తులం అనుకుంటారంట. ఆ విషయం అక్కడ జరిగేది. అదిదా ఇది పౌలు గారు చెప్తున్నారు. ఇక్కడ 3వ చూసినప్పుడు ఏం చెప్తారు? 3వ వచనము, నన్ను విమర్శించే వారికి నేను చెప్పు సమాధానం ఇదే. ఏం చెప్తారు? ఈ కొరింథీ సంఘం మక్కలో, ఈ కొరింథీ ఒక సంఘము, ఒక ప్రజల మధ్య పౌలు ఒక స్వయనాళం లేకుండా, ఆ స్వార్థం లేకుండా ఆయన జ్ఞానమును, ఆయన అపోస్తలత్వమును, ఆయన పరిచర్యని సందేహిస్తున్నారు. ఆయన ఎలాంటి పరిచయం చేసిన వాళ్ళ మధ్యలో? ఏ స్వార్థపరుడు కాక నిజాయితీపరుడుగా, జ్ఞానవంతుడుగా, అపోస్తులుడుగా ఆయన ఒక పరిచర్ని చేస్తుంటే వాళ్ళు ఆ పరిచర్ని సందేహిస్తున్నారు. అయితే ఆ కాలంలో అపోస్తులకు ఒక జీవన ఆధారం అనేది సంఘం నుండి సహాయం పొందుకోవాలి, ఒక అధికారం ఉండింది వాళ్ళకి. అపోస్తులు అంటే వాళ్ళు వస్తారు, ఎక్కడ వచ్చి ఏ సంఘంలో ఉంటారో అక్కడ కొంతకాలం సేవ చేస్తారో, వారము 10 రోజులు 4 రోజులు, అక్కడ వరకు ఆ సంఘం నుండి వాళ్ళకి ఏం చేయబడాలా? వాళ్ళకి కావాల్సిన పోషణ విషయము, వస్త్రత అన్నీ ఇవ్వాల. అది సంఘం ఒక పద్ధతిగా అక్కడ అలాంటి పద్ధతి ఉండిందంట ఆ కాలంలో. అయితే ఆ ఒక సహాయముని ఈ పౌలు గారు మాత్రం పొందుకోరంట. ఇది వాళ్ళకి చాలా బాధ అంట. పొందుకోవాలి, ఆయన వాటిని ఏం చేయలేదు, వాడట్లేదు. మారుగా దాని ఆపోజిట్గా ఆయన తను ఒక సొంత కష్టం వల్లనే ఆయన జీవించాడు. ఇది అక్కడ ఉన్న ఆ సంఘం మధ్యలో ఉన్న వాళ్ళకి ఏమంటే ఇది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈయన నిజమైన అపోజిట్ కాదో ఏమో, అందుకే వీటిని ఈయన ఏం చేస్తున్నాడు, వాటినే వద్దంటున్నాడు. అది ఏం చేయాల? విసర్జింపేదా? ఏం చెప్తారు? ఈయన విసర్జిస్తున్నాడు కదా. ఈ యొక్క పౌలు అపోస్తుడు అధికారాన్ని, అది హక్కుని ఎందుకు దీన్ని తీసుకోడు? ఒకవేళ తను మంచి నిజమైన అపోస్తుడు కాదో ఏమో అని కొందరు ఇలాంటి ప్రశ్న వేస్తారంట. అప్పుడు ఈయనేమంటాడు, నేను క్రీస్తు కొరకు, క్రీస్తు ఇచ్చిన ఆ పరిచయాన్ని, ఆయన ఇచ్చిన అధికారాన్ని గురించి ఏం చెప్తున్నానంటే, ఇక్కడ ఒక గొప్ప విషయం ఏమంటే, కొరింథీ క్రీస్తువులు చాలా డంబమైన వ్యక్తులంట. అందువలన వాళ్ళు తమ యొక్క ఆత్మీయమైన తండ్రి అయిన పౌల్ని ఇలాగ సందేహించి న్యాయం చేస్తున్నారంట, అడుగుతున్నారంట వాళ్ళు. యాక్చువల్ చెప్పాలంటే కొరింథీ సంఘానికి ఎలాంటి వాడు ఈయన? ఒక ఆత్మీయమైన తండ్రి. ఒక చోట అంటాడు, నేను మిమ్మల్ని ఏం చేసినాను? కన్నాను అంటాడు ఆయన. క్రీస్తు ద్వారా, క్రీస్తు సత్య సువార్త ద్వారా మిమ్మల్ని కన్నాను అంటాడు. కరెక్టే, సత్య సువార్త చెప్పారు. అయితే అలాంటి తండ్రిగా ఉండవలసిన ఆత్మీయమైన తండ్రి అయిన ఈయన్ని ఆ ఒక సంఘంలో ఉన్న కొందరు డంబంగా, అంటే పెరుమ ఏమంటారు, డంబము అంటే వాళ్ళు గర్వాంధులుగా అయిపోయి, ఇతని అపోస్తులు అంటే వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇచ్చే మర్యాదని తీసుకుంటారు, ఇచ్చిన సహాయం పొందుకుంటారు. ఈయన ఏ సహాయం పొందుకోడే, ఏ సహాయాన్ని, ఏ ఒక్క ఆహారాన్ని తీసుకోడే. ఈయనేమంటే నేను కష్టాలు చేసి, నా సొంత కష్టం చేస్తా, నేను సేవ చేస్తానని ఈయన ప్రభుకు ఇంకో ప్రీతిగా
ప్రభు పరిచయని ఘనంగా చేయాలని నా ఉద్దేశం. కానీ వాళ్ళు దాన్ని ఏమనుకుంటారు? తప్పుగా అనుకుంటున్నారు. ఈ నిజమే అపోస్తులు కాదో ఏమో, అందువల్ల ఈయన మన ఇచ్చే సగాయాన్ని, మన ఇచ్చిన ఆహారం పుచ్చుకోడు ఈయన అని ఒక తప్పు వీళ్ళకి చెప్తున్నారు. అయితే యాక్చువల్ చూస్తే ఈయన కొరింథీ సంఘాన్ని ఒక ఆత్మీయమైన తండ్రి వంటి వాడు. తండ్రినే వీళ్ళు ఏం విమర్శ చేస్తున్నారు. విమర్శ చేసేది కాదు, ఆయన్ని తీర్పు తీరుస్తున్నారు. నువ్వు వాడు అని తీర్పు చేసేస్తున్నారు. అయితే 2 కొరింథీ 17 చూస్తే, 2 కొరింథీ 17 సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు. ఎవడైనాను తాను క్రీస్తు వాడినని నమ్ముకుని ఎడల అతడు ఎలాగో క్రీస్తు వాడు, అలాగే మేమును క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. చక్కగా చెప్తున్నారు. విషయాన్ని ఎలా ఎలా తలచున్నారంట. సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు. అదే ఈ రోజు చాలా మంది ఎందుకబ్బా చాలా సమస్యని తీర్చలేకపోతున్నారు, చాలా సమస్యలకి పరిష్కారం దొరకలేకపోతుందంటే ఎక్కడ వరకు చూస్తారు దాన్ని? సంగతులను పైపైనే చూసేది. పైపైన చూస్తే ఏం తెలుస్తుంది? పైపైన చూస్తే విషయం ఏం తెలుస్తుంది? ఏదో వింటున్నాము, ఏదో చెప్పాము, వాటి బట్టి న్యాయం తీసేవచ్చు, అయిపోతుందా? సంగతులు ఏం చేయాలా? పరిశీలించాలి, లోతుగా పరిశీలించాల, లోతుగా ఆలోచించాల, లోతుగా ధ్యానించాలి. ఏ విషయమైనా లోతుగా పోతే కదా. ఒక స్టూడెంట్ వెళ్తున్నాడు, వెళ్ళి చదువుతూ వస్తున్నాడు, పైన చదివేసి వెళ్ళిపోతుందా? ఎగ్జామ్ వచ్చినా కూడా పైన అట్లా లైట్ చూసుకొని వెళ్ళిపోతుందా? ఏం చేయాలి? డీప్గా పోయి డెప్త్గా ఏం చేయాలా? దాన్ని స్టడీ చేయాలా, ధ్యానించాలా. ఏ విషయమైనా సరే పైన ఎలా ఎలా సరిపోతుంది? అదిదా ఇక్కడ చెప్తున్నాడు. మీరు సంగతులను పైనే చూస్తున్నారు కాబట్టి మీరేం చేయలేకపోతున్నారు? చెప్పండి. సంగతులను పైపైనే మీరు చూచుచున్నారు. ఎవడైనా తాను క్రీస్తువాడనని నమ్ముకుని ఎడల అతడు ఎలాగూ క్రీస్తువాడో అలాగే మేము క్రీస్తువారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకునవలెను. ప్రతివారు అదే, ప్రతివారు నేను ఒకటే క్రైస్తవుడు, నాకు సత్యం తెలుసు, నేను సత్యం బోధించాను. ఎంత నీకు సత్యము తెలుసు, ఎంత బోధించావో అంతగా జీవించావా? జీవించేదే కార్యం. అక్కడ వచ్చి యేసు ప్రభు ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళు వచ్చినప్పుడు ఒకే మాట చెప్తారు, ఇదిగో మీ తల్లి మీ చెల్లి వచ్చి ఉన్నారంటే, ఎవరు నా తల్లి ఎవరు నా చెల్లి అనేసినారు. ఎందుకో ఈయన దేవుని వాక్యం విని విశ్వసించి జీవించే వారే నాకు తల్లియు నా సహోదరి అనేసినారు. అప్పుడు జీవించేదే ముఖ్యం. కన్నె వాళ్ళు ముఖ్యం కాదు. కన్నె ఉండొచ్చు, బట్ జీవించకపోతే వాళ్ళ కన్నెదానికి ఫలం ఉంటుంది అంతే. అలాగే ఇక్కడ మనం ఒప్పుకునే దానికి, యేసుక్రీస్తు ఒప్పుకునే దానికి ఒక ఫలం ఉంటుంది. జీవించకపోతే ఆయనతో పాటు ఏముండదు, ఆయనతో పాటు ఆశీర్వాదం ఉండదు, ఆయనతో పాటు పరిపాలన ఉండదు, ఆయనతో పాటు కుడిపాసం ఉండలేము మనము, ఆయనతో పాటు తోడి వారసులు అవ్వలేము మనము. అదిదే చెప్తున్నాడు. మీరు పైన సంగతి తలచుతున్నారు, పైన చూసేసేస్తా. మేము క్రైస్తవులమ్మా, వచ్చిన బోధించే వాళ్ళు గొప్ప అనుకోకూడదు. వినేవాళ్ళకి దేవుడు అలాగే విశ్వాసించారు. మనకు ఉండేదంతా ఒకే విశ్వాసమే. ఏమన్నా వీళ్ళు బోధించాలని విశ్వాసం ఎక్కువ ఉందా? వీళ్ళు చేస్తారని ఇంకొకటి ఏమి ఎక్కువ ఉందా? ఎక్కువ ఏం లేదు. అందరికీ ఒకటే గ్రంథము, ఒకటే విశ్వాసము, ఒకటే బోధన, ఒకటే ఆత్మ, ఒకటే ప్రభు, ఒకటే దేవుడు, ఒకటే రక్షణ, ఒకటే మార్గము, ఒకటే, అన్నీ ఒకటే, ఏది కానీ వేరు లేదు అన్నప్పుడు ప్రత్యేక తేడా ఉంది. ఈ లోకంలో ఉండే అధికారము అన్నీ ఉంటాయి, డిఫరెన్స్. ఇక్కడ పరలోక విషయం ఇది ఎవరికి ఏం లేదు. ఒకటే తండ్రి, ఒకటే ప్రభు, మధ్యవర్తి ఒకటే, మనము ఆయన అనుచరులము, శిష్యు ఒకటే. దీనేం మార్పు లేదు. నువ్వు ఎంత ఎదుగుతావో, నువ్వు జీవిస్తావో, జీవించేదాన్ని బట్టి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. అది మన దగ్గర లేదు, అది ఎవరిచ్చేదే? దేవుడిచ్చేది. అది చెప్తున్నాడు ఇక్కడ. మీరు సంగతులను పైన చూస్తున్నారు. ఒకడు క్రైస్తవుని మీరు తలంచుకుంటే మేము కూడా ఏమనుకోవాలి? మీరు అదే ఈ సంగతి చెప్తున్నారు. నన్ను విమర్శించేయను, నేను చెప్పింది సమాధి ఇదే. ఏం విమర్శన? నువ్వు అపోస్తలుడు కాదు, నువ్వు నిజమైన అపోస్తలుడు కాదు, నువ్వు నిజమైన పిలువబడలేదు, నిజంగా నీకు సేవకు నీకు ఎవరు ఏర్పరచుకున్నారు, ఎవరి దగ్గర జ్ఞానసనం పొందుకున్నావు? ఆయన ప్రభుని యేసునే డైరెక్ట్గా చూసి ఆయన దగ్గర మాట పొందుకున్నాడు. ఇంకెవరు కావాలా?
అపోస్తులకు బోధించిన అదే వ్యక్తి ఆయనకి బోధించారు. అపోస్తులు ఎన్నుకున్న వ్యక్తి ఆయన ఎన్నుకున్నారు. అపోస్తులు చేయడం అదే మాట ఈయన చెప్తున్నారు, నువ్వు వెళ్ళు నన్ను గురించి ఏం చెయ్య. ఈయన అన్నీ ఉంది ఈయన దగ్గర, అన్ని చక్కగా ఉంది ఆయన దగ్గర. ఆయన ఆల్రెడీ పాత నిబంధన గ్రంథం ఎలా ఉన్నాడు, ఆయన పరిపూర్ణంగా ఉన్నాడు ఆయన. అదిదే చెప్తున్నాడు ఇక్కడ ఫిలిప్పి 1:17 చూస్తే, ఫిలిప్పి పత్రిక 1:17 కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకుని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. ఇంతే ఈ రోజు చాలా మంది ఇంతే. ఈ రోజు రకరకాలుగా అయిపోయింది, బిజినెస్ అయిపోయింది. కొందరు ఏమంటారు, దేవుడు మాకు గొప్ప బిజినెస్ ఇచ్చారనుకుంటా. వాళ్ళకి బుద్ధి ఏముంది, వాళ్ళకి బుద్ధి వాళ్ళ మనసులో ఏముంది? అందరూ ఏసు సువార్త చర్చ చెప్పేసి వాళ్ళు చేసే పనులంతా మనకేం రావాలా? దశంభాగం వస్తే చాలు, మన కడుపు నిండితే చాలు, మన పొట్ట నిండి చాలు, మన జీవన దాని వల్ల కలుపుకొని మనం బాగా సెటిల్ అయితే చాలు. ఇది ఒక వ్యాపారం అనుకుంటా. అంతవరకే వాళ్ళు మందు ద్వారా ఏం పొందాలని చూస్తారు? లాభం పొందని చూస్తారు అంతే. వీళ్ళు ఏమంటారు, బిజినెస్ అంటారు, గొర్రె అంటారు. నా గొర్రెలు నా బిజినెస్, వాళ్ళ నోటి మీద అదే వస్తారు. ఎందుకంటే హృదయం అదే ఉంది. ఇంకొకటి వాళ్ళు చెప్తారు, మా 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 సంఘంలో 60 మంది ఉన్నారా, 60 మంది అందరూ ఎంప్లాయీసే. అంటే వాళ్ళ గురించి ఏముండదు, వాళ్ళు కుటుంబం గురించి, వాళ్ళ బతుకు గురించి ఇలా, వాళ్ళు ఏం పని చేస్తే వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది, మనకి ఎంత ఇస్తారు, ఇదే గురి. అందుకే వాళ్ళు మా సంఘంలో 60 మంది ఉన్నారు, 60 మంది ఎంప్లాయీసే. అంటే వాళ్ళు ఎంతగా వెతికి ఏం చేశారు, ఒక్కొక్క ఎంప్లాయీకి ఏం చేసినారు, పట్టి ఉన్నారు. అదే వాళ్ళ విశ్వాసం. అదే అంటారు, కొందరు శుద్ధ మనసుతో కాక, ఏమన్నారు అక్కడ, శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. ప్రేమతో నిజంగా ప్రాణం పెట్టి అందుగా ప్రేమించారు. అయ్యో ఇది దేవుని మందా, దేవుడు ఏర్పరచుకున్నారు, ఇది దేవుడు ప్రతి ఒక్కరు లెక్క చెప్పాలా అని కొందరు శుద్ధ మనసు చేస్తారు, కొందరు శుద్ధ మనసు లేకుండా చేస్తారు. ఈ రోజు చాలా మంది శుద్ధ మనసు లేదు. ఏడు శుద్ధ మనసు, వాళ్ళకి ఎంత చేయబడిన అధికారము, ఏమే హక్కు, వాళ్ళకి గౌరవ మర్యాదలు, అన్నిట్లో వాళ్ళకి అన్ని సమృద్ధిగా కావాలా, వాళ్ళు ఏమి అనుకునేది ఏమి అడిగినా వాళ్ళకి చేయాలా, అదంతా ఇదే అశుద్ధ మనసు కాదు, ప్రభు మనసు కాదు అది. అయితే ప్రభుని ప్రకటిస్తున్నారు వాళ్ళు. అయితే దానికి ఏదో కావాలని అది ఇచ్చేస్తారు ప్రభు. అయితే ఎక్కడ రాలేరు వాళ్ళు, పరలోక రాజ్యం చేరలేరు. అయ్యో మేము ఇంత గొప్ప సేవ చేసాము, ఇంత సంఘాలు కట్టాము, ఇన్ని వేల మంది వచ్చారు, వాళ్ళు వచ్చి ఉండొచ్చు, కానీ మీరు ఎలా చేశారు? శుద్ధ మనసు చేయలేదు కదా. ఆ మనసు శుద్ధ మనసు అంటారు. అందుకే కొందరు కక్ష చేస్తే కాక కొందరు ప్రేమ చేస్తారు. అప్పుడు కొందరు కక్ష చేస్తున్నారు, రక్షిస్తున్నారు. ఇప్పుడు మంచి ఒక మటన్ వ్యాపారి మటన్ అంగడి పెట్టుకున్నారు. ఆయన రోజు గొర్రెలు కాస్తాడు. రోజు ఆయన దగ్గర 100 గొర్రెలు పిల్లలు తీసుకుంటాడు. 100 గొర్రె పిల్లని బాగా వెయ్యిగా డెవలప్ చేసి మేపుతానే ఉంటారు. కానీ మటన్ అంగడి రోజు వ్యాపారం చేస్తూనే ఉంటాడు. ఆయన రోజు నీళ్లు పెడతాడు, ఆయన దానికి అన్ని వేస్తాడు. దేనికి వేస్తాడు? దాన్ని ప్రేమిస్తున్నాడు. దేనికి ప్రేమిస్తాడు? దాన్ని వ్యాపారం కోసం, బిజినెస్. కొందరు ఏం చేస్తారు, ఎక్కువగా మంద పెరిగి అభివృద్ధి చెంది అందరికి సగం అమ్మేసి వాళ్ళు ఏం చేస్తారు, దాని కొరకు అనేకులకు యూజ్ చేస్తారు. కొందరు ఉంది వాళ్ళు బిజినెస్ కాబట్టి వాళ్ళు ఏం చేయరు, దాన్ని ప్రాణహాని చేయరు. అది కొందరు మందులు బాగా కాపాడుతారు, కొందరు బిజినెస్ చేస్తారు. ఇలాగే ఈరోజు క్రైస్తవులు కూడా బిజినెస్, కొందరు వాటిని బిజినెసే చేస్తున్నారు. అది ఏమైనా పర్వాలే, బిజినెస్ కావాలి వాళ్ళకి. అయితే ప్రభు ఇలా చెప్పేది కథ కాదు. మీరు ఏమంట 2 కొరింథీ 12:16-17 వచ్చినట్టుందండి. కొరింథీ రాసి 2వ పత్రిక 12వ అధ్యాయము 16-17 వచ్చిన. అది అలా ఉండనీయుడి, నేను మీకు భారముగా ఉండలేదు గాని యుక్తి గలవాడనై మిమ్మును తంత్రము చేత పట్టుకొంటినని చెప్పుదురేమో. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వల్లనైనను మిమ్మును మోసపుచ్చి అర్జించుకొంటినా
ఏమన్నా నేనేమన్నా మీ దగ్గర వచ్చి ఏమన్నా మిగిలిన వాళ్ళ వరే ఏమన్నా లాభం కొరకు ఏమన్నా మీ దగ్గర మేలు కొరకు ఏమన్నా ఆదాయం కొరకు ఏమన్నా పుచ్చుకున్నానా అడుగుతాడు. ఎందుకంటే చూడు, ఏమీ పొందలేక చేసిన సేవనే వాళ్ళు ఏం చేస్తున్నారు, తప్పు పడుతున్నారు. అప్పటికి ఆయన ఏం చేయలే, ఎవరి చేతులు ఏం చేయలేదంట. నేను మీకు భారముగా ఉండలేదు. ఎవరికి భారంగా లేదు. ఈ రోజు సేవకులు అంటే ఎలా ఉన్నారు, ఎంత సేవకుడు, ఒక సేవకుడు అంటే ఎలా ఉండాలని ఈయన మాదిరి అయిన పౌలు. ఆ కాలంలో సంఘానికి ఎలా ఉన్నాడు ఆయన, హక్కు ఉందంట. అందరికి అపోస్తలులకు ఇచ్చే మర్యాద ఉంది, ఇచ్చే సహాయం ఉంది, ఇచ్చే ఆహారం ఉంది, అన్ని ఏ ఒకటి పుచ్చుకోలేదు ఈయన. ఎందుకో ఇలాంటి మాట వస్తుంది ఎరిగేమో, అందుకే అడుగుతున్నాడు. నేనేమన్నా మీ మీద ఎవరికైనా భారంగా ఉన్నానా, మరలా భారంగా ఉన్నానా గాని యుక్తి గల వాడనై మిమ్మల్ని తంత్రము చేత పట్టుకుంటునని చెప్పుదురేమో. మీరేమన్నా మీరు నైస్ చేసి మాయ చేసి ఏమైనా మోసం చేసి ఏమైనా పుచ్చుకున్నానా చెప్తారా ఏమన్నా? నేను మీ యొద్ద పంపిన వారిలో ఎవని వలనైనను మిమ్మును మోసపుచ్చి అర్జించుకొంటినా. ఏమన్నా నేనేమన్నా పుచ్చుకున్నానా, తీసుకున్నానప్ప మీ దగ్గర ఏమన్నా? ఇది నిజంగానే ఈ రోజు క్రైస్తవులు చాలా, ఈ రోజు దీనికి ఎన్నెన్నో చూడవచ్చు. దేవుని కొరకు కానికిస్తే నాదెంత, నాకే అది ఎక్కడ రాయబడింది? అయితే నోరు తెరిచి ఎలా చెప్పేస్తారు, సంపాదించలే, కష్టపడలే. అది చూడండి, ఆయన ఆ కాలంలో ఒక్కటి కూడా నేనేమన్నా మీదే అర్జించుకున్నానా, ఏమన్నా అర్థం దానికి? ఏమన్నా తీసుకున్నానా, అన్యాయంగా తీసుకున్నానా? ఎంత గొప్ప ప్రభువుకు దాసుడు అంటే, నిజమైన అపోస్తుడు అంటే ఈయన. అయితే ఆయన్ని ఏమి పుచ్చుకోలేక ఉండగానే ఇన్ని మాట అడిగారు. ఆయనే చెప్తున్నాడు, మీ కొరకు నా కొరకు నా చేతులు ఏం చేసింది అన్నారు, కష్టపడింది చెప్పిన వ్యక్తి ఆయన. అంత కష్టపడిన వ్యక్తి కూడా ఆయన. అలాంటి సేవకుడిని, గొప్ప సేవకుడిని ఎంత ప్రశ్న చూడండి. అదిదా నీతికి నిజాయితీకి సత్యానికి ఉండే పోరాటము, విశ్వాస పోరాటం అది. అందుకే పోరాడాడు ఆయన. 17 అయిపోయిందా? 16, 17. తర్వాత చూసినప్పుడు ఏముంది? 4వ వచనము, తినుటకును తాగుటకును మాకు అధికారము లేదా? ఏమంటారు? తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా? చూసారా? ఈ ఒక వచనం కూడా పౌలు చెప్పే ఒక ముఖ్యమైన మాట ఏమంటే, ఇది మన ఈ కాలం ఒక సంఘానికి కూడా మనము దాన్ని పోల్చి చూడవచ్చు. అయితే మొదటగా చూసినప్పుడు ఆ కాలంలో ఉన్న ఆ కాలఘట్టంలో ఆ ఒక పరిస్థితిలో ఏ అపోస్తులన్నా ఏ సంఘానికి వెళ్ళి పరిచర్య చేసినా ఆ సంఘం మూలంగానే వాళ్ళు ఏం చేయాలా, అన్నీ ఆదరింపబడాలా, వాళ్ళ అవసరం తీర్చుకోవాలా. అయితే ఇది అందరూ ఎవరైనా సేవకులు వెళ్తే ఆ సంఘం ద్వారా వాళ్ళు. అయితే ఈ యొక్క పౌలు గారు ఒక్కడు మట్టుకే ఏ సంఘం ఒక ఆదరణ కానీ ఏ ఒక సహాయం కానీ పొందుకోవడం మారుగా తన ఒక ఓய்వు నేరతులు ఏమంటారు, విశ్రాంతి సమయంలో వెళ్ళి తన చేతి ద్వారా గుడారం చేసి దాని మూలంగా వచ్చే దాని ద్వారా ఆయన ఒక అవసరాలు తీర్చుకొని దాని ద్వారా సంఘానికి సేవ కూడా చేశారంట. సేవ కూడా దాన్నే వాడారంట. ఇలాగ ఆయన ప్రతి సంఘం మూలంగా సహాయాన్ని పొందలేకపోయినాడు కనుక ఆయన నిజమైన అపోస్తుడు కాలని ఆ సంఘ ఒక విశ్వాసులు ఆయన మీద పెద్ద నేరం మోపారంట చెప్పి. అందువల్ల పౌలు గారు ఇక్కడ ఇలాగ మాట్లాడతారు, మేము భుజించుటకు తాగుటకు మాకు అధికారం లేదా? అంటే మీరు ఇచ్చేది తిన్నట్టేనా? ఇది చాలా మంది ఇది అలవాటు అయిపోయినారు కదా. ఇక్కడ ఈరోజు సంఘం అంటే విశ్వాసి కుటుంబం అంటే ఏదో ఒకటి అయిపోయిందంటే, విశ్వాసి కుటుంబానికి ఏమైనా వెళ్ళాలంటే ఏముంది అక్కడ? అన్నిటి ఒక కానిక ఉంది. బర్త్డే అయితే ఒక కానిక ఉంది, మ్యారేజ్ అయితే ఒక కానిక ఉంది, మీ వారం నెల ప్రార్థన కానిక, అన్నిటికీ ఒక సపరేట్ ఉంది. ఆయన ఎంత గొప్ప సేవకుడు చూడండి. ఇలాంటిది ఏమి లేకుండా అందుకే మీరు ఇచ్చేది మేము భుజించినట్ట, మీరు ఇచ్చేది తాగినట్ట, మాకు అది మనం సొంతంగా తినేదని అధికారం లేదా అడుగుతున్నాడు అక్కడ. మేము తినటకును తాగటం మాకు అధికారం లేదా? మా కష్టార్జితం మేము తింటున్నాం, మీరు ఇచ్చేది వద్దంటున్నాడు ఆయన. ఎంతో గొప్ప విషయం కదా. అదే అంటాడు, ఏమంటాడు 2 కొరింథీ 10:8 చూస్తే,
2 కొరింథీ 10:8. పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేనొకవేళ కొంచెం అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. అదిదా మాకు ఇచ్చిన అధికారం దేనికి తెలుసా? మీ దగ్గర తీసుకొని తినేటది తాగేది కాదు అని చెప్తున్నాడు. ఓపెన్ చెప్తున్నాడు. మాకు ఇచ్చిన అధికారం దేనికి తెలుసా? మిమ్మల్ని ఏం చేయాలి? క్రీస్తుతో పాటు కట్టుటకు మాత్రం మాకు అధికారం ఇచ్చారు. ఒకటే గురి. మా గురి ఏం తెలుసా? మిమ్మల్ని యేసుక్రీస్తులు ఏం చేయబడాలా? చదువు మేడం. మళ్ళా పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేనొకవేళ కొంచెం అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. ఒకవేళ నేను అందరికైనా కొన్ని ఎక్కువ అంటాడు. కరెక్టే అది. ఎందుకంటే వాళ్ళంతా పుచ్చుకొని చేస్తారు, ఈయన వద్దని చేస్తారు. ఈయన ఇచ్చుకొని చేస్తారు. ఆపోజిట్ ఈయన. అందరూ సహాయం నిధిని అన్ని పొందుకొని చేస్తారు. అందుకే అపోస్తుల కాలం ఉంది కదా, వాళ్ళు ఎదుట అన్ని అమ్మి తెచ్చి పెట్టారు. వాళ్ళందరికీ ఎలా ఉందంట? అందరికీ సమిష్టిగా సమృద్ధిగా అందరికీ సమంగా ఉండిందంట. అదే ఆ కాలంలో ఉండింది. కాబట్టి ఈయనది ఏ ఒకటి పొందుకొని అంటాడు, పుచ్చుకొని అంటాడు. ఇది అక్కడ చాలా విమర్శ, చాలా ప్రాబ్లం. ఏమి ఈ సేవకుడు ఒకడే, ఏమి ఈయన, ఏమి స్పెషల్ అన్నప్పుడు ఈయన చెప్తాడు, సహోదరులారా మిమ్మల్ని పడగొట్టట్టు కాదు మాకు ఇచ్చిన అధికారం, మీ దగ్గర తీసుకొని తినట్టు కాదు తాగట్టు కాదు మాకు అధికారం, మిమ్మల్ని ఏం చేసి పడాలని కట్టుటకు మాత్రమే అధికారం. ఎంత బ్రిలియంట్ అయిన మాట చూడండి. ఎవరన్నా వాడారా? ఎంత గొప్ప మాట చూడండి. మిమ్మల్ని ప్రభువునందు కట్టడానికే మా గురి అంతా, మా ప్రయాసం అంతా, మా ఖర్చు అంతా, మా కష్టం అంతా. మీ కొరకు నేను కష్టపడతాను. నాకు బాగా బలం ఉంది, వయసు ఉంది, నాకు టాలెంట్ ఉంది, నా చేతిలో పని ఉంది. అది అంటాడు, పని ఉంది, నా చేతిలో పని ఉంది కదా, నాకు తెలుసు కదా, నా వల్ల వస్తుంది కదా, నాకు విశ్రాంతి టైం ఉంది కదా, ప్రతిదినం సాయంత్రమే, మిగతా టైం అంతా ఏం చేస్తారు? ఖాళీ కదా, అప్పుడు పోయి ఏం చేస్తారు? అది చెప్తున్నాడు. నేను విశ్రాంతి టైంలో వెళ్ళి నేను పని చేసుకుని సంపాదించుకొని ఖర్చు పెడతాను. నేను మీకు పెడతాను ఖర్చు, నాకు మీరు ఎలా ఇచ్చేది? మీరు ఇచ్చుకొని మీరు ఇచ్చి తాగి తిని చేయాలని కాదు రూలు. మాకు ఏమి, మేము తినటకును తాగటను మాకు అధికారం లేదా? మేము సంపాదించి మేము తింటాం. ఎంత గొప్ప విషయం నిజంగానే. ఈ ఎందరూ సేవకులు ఇలా ఉంటే సంఘం ఎక్కడో వెళ్ళిపోతుంది. ఎంత ఎంత ఎదురుగా ఏం పుచ్చుకోకుండా వద్దు మీ కానికి వద్దు అని సేవ చేసే సంఘం ఎక్కడ ఉంది? లోకంలో ఉందా? ఎలానే ఇస్తారా పీకొని పోతామని చూస్తాను ఈరోజు కూడా. లేనిపోని చెప్పి కూడా అయితే చూడండి ఇక్కడ ఈ పౌలు ఎంత ఎగ్జాంపుల్, ఎంత గొప్ప సేవకుడు. అందుకే ఈ కాలం కంపేర్ చూస్తాం. ఈ సేవకుడు వద్దు అంటుంటే వాళ్ళు ఇస్తూ ఉన్నారు, ఈయన వద్దు వద్దని వెళ్తున్నారు. దానివల్ల ఆయననే సందేహిస్తున్నారు. నిజంగా నువ్వు అపోస్తలుడైనా, నిజంగా నువ్వు క్రైస్తవుడైనా, నిజంగా నువ్వు క్రీస్తు దాసుడైనా, నువ్వు క్రీస్తు చూసావా, నీ దర్శనం వచ్చిందా, నిజంగా నేను వాక్యైనా, సొంత కథలా అన్ని మాట్లాడుతున్నారు. దేనికి తెలుసా? ఆయన పుచ్చుకొని ఉంటే కమ్మును పోయింటారు కదా. ఆయన అంటారు, నా కష్టపడి నేను చేస్తాను, నాకు వద్దు అంటాడు. మిమ్మల్ని కట్టుటకు మాత్రం మాకేముంది? అధికారం ఉంది, పడగొట్టుట కాదు. ఎంత గొప్ప మాట. ఈరోజు చూస్తాం, ఈరోజు సంఘాన్ని పోల్చి చూస్తాం, సేవకులు పోల్చి చూడండి. ఈ ప్రభులాగా ఏమన్నా ఇచ్చుకొని చేస్తారా? అదే పౌల్లాగా, ఈ ఒక సేవకుడు లాగా ఇచ్చుకొని చేస్తారా? లేదా మిగతా వాళ్ళ వరకు పుచ్చుకొని చేస్తారా? లేదా పీక్కొని చేస్తారా? ఈరోజు లాస్ట్ టైం విన్నాను, ఒక ఆయన మంచి సహాయం అంతా ఈ కరోనా టైంలో సహాయం చేశాడంట. సంఘంలో బాగా సహాయం చేసి, అది బాగా రిచ్ చర్చ్ అంట, ఏసీ హాళ్ళు అన్నీ రిచ్గా ఉంటాయంట. ఆయన లాస్ట్లో ప్రేయర్ అయిపోయింది మీటింగ్ తర్వాత, బ్రదర్స్ అక్కడ ఉంటారంట, దాదాపు 1000 ఫ్యామిలీస్ ఉంటారంట. ఆయన లైట్గా చెప్పినట్టు, ఫస్ట్ ఈసారి మన సహాయం ఎక్కువ చేసి అందరికి బియ్యం పప్పులు నూనె ఎంత ఇచ్చినాం కాబట్టి మీరు ఇచ్చే కానుకలో 30% ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి వెళ్ళిపోయారంట. ఏమంట, మీ ఇచ్చే దశమ కానుకలో ఇంకేం చేసేయాలి? మీరు 30% ఎక్కువ చేసి ఇవ్వండి. ఎందుకంటే మేము ఏం చేసినాం? అన్నిటి ఏం చేసేసినామా? ఖర్చు పెట్టాం. మీదే వచ్చే కానుకలు ఖర్చు పెట్టింది, ఆయనది ఏం లేదా? మళ్ళీ ఇంకా ఎక్కువ కావాలా అంటే ఏమని అర్థం? ఎవరితో తీసి ఎవరితో పెడుతున్నారు? ఆయనది కాదు, వాళ్ళది కాదు, ఆల్రెడీ ఇచ్చేది ఇస్తున్నారు. ఇంకా ఎక్కువ 30% చేర్చేయండి అంటారు. ఆల్రెడీ ఇచ్చేవాళ్ళు అది చేసి బాగా మంచి రిచ్గా ఉందని చేసి ఎలా ఉంటుంది పరిస్థితి? వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేవాళ్ళే. అయినను ఇంకా ఎక్కువ ఏమంటే వీళ్ళు కొంత చేసినారని చూపి ఇంకో అడుగుతున్నారు. అలా పౌలు కాదు. పౌలు ఎలా చేస్తారు? మీరు ఏ వద్దని అంటారు, మిమ్మల్ని మీరు ఇద్దరు ఇచ్చుకొని పుచ్చుకొని అంటారు.
కానీ అక్కడ వాక్కువాదం వస్తుంది. అందుకంటారు తినట్టుకుని తాగట్టు మాకు అధికారం లేదు. ఇదేం బా చిల్లి మ్యాటర్ ఇదిపై అడుగుతున్నారు అనుకోవచ్చు మనం. అక్కడ ఆయన తీసుకోలేదని వాదన. అక్కడ వాక్కువాదం ఎందుకు జరుగుతుందంటే ఆయన ఏది తీసుకోలేదని వాక్కువాదం జరుగుతుంది. అది అంటాడు పౌలు, మాకు మేము తినట్టుకు మాకు అధికారం లేదా, మీరేంది మాకు ఇచ్చేది, మాకు దేవుడు ఇచ్చినాడు కదా అని ఒక వ్యత్యాసమైన సేవకుడైన ఈయన ఒక ప్రభుకు మాదిరిగా ప్రభు పోలి ఆయన చూపిస్తున్నాడు ఆయన. అదిదా ఇక్కడ చూడవచ్చు. గలతీ 6:6 కూడా, గలతీ పత్రిక 6:6 చూస్తే వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించే వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. అగాడు ఏముంది ఇక్కడ? అదే వీళ్ళు వాక్య ఉపదేశంలో ఏముంది? పొందువాడు ఉపదేశించే వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. ఈయన చెప్తారు. అయితే ఈయన లేని సేవకుడు కోసం ఈయన కూడా అప్పుడు కాని తీసుకుంటారు, అందరికి సహాయం చేస్తారు. ఈయన ఏమైనా పుచ్చుకుంటాడా? అనేకులు కొంత సంఘంలో వెళ్ళినప్పుడు అక్కడ కరువు అయిపోతాయి, చాలా కరువు. అప్పుడు ఏం చేస్తారు? అన్ని సంఘంలో అడిగి తీసుకుని పోయిస్తారు. ఆయన కొరకు అదైతే ఆయనకు అదే అంటాడు, నా కొరకు వద్దు, ఇదేగా నాలాగా సేవ చేసే పరిచయం వాళ్ళకి ఇవ్వండి. ఎంత గొప్ప మాట చెప్తారు, చెయ్యాలా. అయితే దేవుడు బాగా సమృద్ధిగా ఆయనకు వద్దు అంటాడు, ఆయన తీసుకుంటాడు. లేని వారికి ఏంటి అంటారు. అదే కరువులు ఉన్నప్పుడు ఆ సంఘం కొన్ని సంఘం ఏం చేసిందంట, చాలా సహాయం చేసిందంట. చూడండి 2 తెస్సలోనికీ 3:8 ఏం చెప్తుంది? 2 తెస్సలోనికీ 3:8 మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. చాలు, ఏమి కదా అంతే. ఎంత బాగా చూసారా? మీ దగ్గర ఒక్కరి దగ్గర ఏం చేయలేను నేను, ఎవని యొద్దను ఉచితముగా ఎద్దను. ఎందుకు ఈ మాట చెప్తారు? ఎవని ఎద్దను ఆహారం ఉచితగా పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి ఏమీ ఉండకూడదని. చూడండి ఎంత మాట. చూడండి ఈ రోజు సంఘం అంటే, సేవకులు అంటే ఎలా మాదిరి ఉండాలి చూడండి. ఎవరికి ఏం ఉండలేదు, నేను భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. ఆదిత గొప్ప సేవకుడికి ఉండవలసిన గొప్ప ఒక కార్యం అంటే ఈ సేవకుడి వల్లే. మీ ఎవరికి ఏమి ఉండకూడదంట. ఈరోజు ఎంతో ఎట్లా ఉన్నారు, అయ్యో అనిపిస్తుంది. అయ్యో ఆయన సంగమా, ఎందుకంటే అంత ఇబ్బంది, అంత బాధ్యత, అంత భారం. ఆనాడు సొలొమోను ఆలయం కట్టేటప్పుడు అంతా ఎలా చేశారంట, అందరి మీద గొప్పగా రాసేది ఉంది. అయితే ఆయన అందరి దగ్గర ఎలా చేశారు? ఆయన చాలా పన్ను వసూలు చేశారంట, సుంకం, ట్యాక్స్. తర్వాత ఆలయంలో సరే వాళ్ళు కూడా ఏమనలేదు, ప్రజలు కూడా ఆలయం కట్టుతున్నాడు పోని, అందరికీ భవనం కడుతున్నాడు కానీ కట్టుకోని అని సరే వదిలేశారు. ఆయన రాజ్యం అయిపోయిన కుమారుడు వచ్చినా కూడా ఆయన ఏమంటున్నాడు, అలాగే మా తండ్రి వేసినట్టే నేను కూడా ఎక్కువ వేస్తానంటాడు. అప్పుడు జనాలు తిరుగుకుంటారు, ఇంతకాలం మీ తండ్రి ఆలయం కట్టారు, న్యాయమే, దేవుని కొరకు ఏం చేసాము. ఇప్పుడు ఆలయం లేదు కదా, ఆలయం కట్టి అయిపోయింది, మళ్ళీ కూడా అదే పన్ను విషయం వసూలు చేస్తానంటే అప్పుడు జనాలు ఏమైనారు, తిరుగుకున్నారు. ఏం చేశారు? ఆయన పంపిన వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపేశారు. ఏమైనాడు? రథం ఎత్తుకొని ఏమైనాడు? యెరూషలేము పారిపోయినాడు. భయం వచ్చింది, 50 రాళ్ళు కొట్టి మళ్ళీ చంపేస్తారని. అదే నిజం. అందగా తిరగబడేది జనాల మీద. ఏం చేసేది? ఆ అధికారము, ఆ హక్కు దేవుడు ఇచ్చి జనాన్ని భద్రంగా మంచిగా వాళ్ళని పరిపాలించు, సమాధానంగా వాళ్ళని కాపాడని ఇస్తే వాళ్ళ మీద ఏం చేసేది? బరువు పెట్టేది. ఈరోజు కూడా చాలా సేవకులు ఎలా ఉన్నారు, చాలా బరువు బాధ పెడుతున్నారు. అదేదో దేవుని సేవకుడు అవుతుంది అంటారు. ఎవరికైనా ఏం చేయలేని చెప్తున్నాడు. మీలో ఎవరికైనా ఏం చేయలేదు, నేను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు, మీలో ఎవరికి భారముగా ఉండకూడదని. అదిదా మీలో ఎవరికైనా భారంగా ఉండకూడదని. అదిదా సేవకుడు అంటే. సేవక లక్షణం అంటే అదే, సేవక గురి అంటే అదే, సేవక గమ్యం అంటే అదే. సేవకుడు గమ్యం ఉండాలి, ఎవరికైనా ఏం చేయకూడదు, భారంగా ఉండకూడదు. ఏమంటారు వయసు అయిన వాళ్ళు, ముసలి వాళ్ళు అంటారు,
నైనా ఏ ఒక్కడికి భారంగా ఉండకూడదు నైనా, బాగున్నప్పుడే దేవుడా పిలుచుకో అంటారు. వయసాన కాలంలో కన్న తల్లిదండ్రులు చూడవలసిన బాధ్యత కలిగిన వ్యక్తి వాళ్ళు చూడాలా, వాళ్ళే అంటారు అయ్యో నైనా ఎవరికి వద్దునైనా, ఎవరికి భారంగా ఉండకూడదు నైనా. అయితే ఈరోజు చాలామంది చూడండి, ఆ కాలం ఈరోజు సేవకులు ఎలా ఉన్నారు కంపేర్ చేసి చూడండి. పౌలుని ఆయనగా ఒకటి చూస్తాం, ఆయన ఎంతగా చెప్తున్నాడు, నేను ఎవరికి భారంగా కూడదని. అదిదా ఈరోజు ఎలా ఉంది సంఘ పరిస్థితి, ఎలా ఉంది, సేవకులు ఎలా ఉన్నారు, ఎవరి మీద భారం వేస్తున్నారు, ఎవరి మీద అన్నిటిని తోసివేస్తున్నారు. వాళ్ళు ఏమంటారు, ఆ కాలంలో పరిచయులు సదుకాయులు ఎలా చెప్తారు మనం చూసాం కదా. 23 మత్తయి చెప్తారు, ఏం చెప్తారు వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళు వేలైన దాని మీద ఏం చేయరంట, మోయ శక్యము కానీ భారం ఎవరి మీద మోస్తారంట, ప్రజల మీద మోపేస్తున్నారు. అలాగే ఈ రోజు సంఘ ప్రజల మీద అన్ని మోపేస్తారు. ఏది వచ్చినా ఫంక్షన్ వచ్చినా అన్నిటికీ తీసుకుంటారు. వాళ్ళకి ఏమైనా కలిగినా వాళ్ళు వేలు కూడా ముట్టరంట. అది అలాగే అయిపోయింది. ఆ రోజు ఎలా ఉన్నారో ఎవరు ఆ కాలంలో ఉన్న పరిచయులు సదుకాయులు ప్రధాన యాజకులు అలా ఉన్నారు. అందుకే అక్కడ ప్రభు చాలా కోప్పడి మాట్లాడతారు. అలాగే ఈరోజు చూస్తే ఈయన కూడా చూడండి, ఈయన కాలంలో కూడా ఎలా ఉంది సంఘ పరిస్థితి. మేము ఎవరికి ఏం చేయలేదు, నేను భారముగా ఉండకూడదని ప్రయాసముతోను ఏమంట ఆయన ప్రయాసపడ్డాడంట, ప్రయాసముతోను కష్టముతోను రాత్రి పగళ్ళు పని సేవకుడు అందుకంటాడు, మీకు ఎవరన్నా గొప్పవాడు ఉంటాడు వాడు ఫస్ట్ ఏం చేయాలంటాడు, పనివాడుగా ప్రజలకు పని చేయాలంటారు. చూడండి, పని చేయొచ్చు, రాత్రి పగలు కష్టపడి పని చేయొచ్చు, జీవనము చేస్తే అదిదా సొంతగా జీవనం. ఈరోజు సేవ అనే పేరులో సేవకులు అనే ఒక పేరు, సేవ అనే భావంతో ఎన్నో ఒక వీడియో చూపించినారు. లాస్ట్ టైం చూసాం, అది వీడియో చూపించారు, చాలా షాక్ అయినా నేను. ఆయన ఫస్ట్ ఏమీ లేకుండా ఆ విలేజ్కి వస్తాడు. ఒక ఆయన జోళ్ళపై ఎత్తుకొని వీధి కాడ పోయి ఆడ నిలబడి స్వార్థ చెప్తూ ఉంటారు. ఫస్ట్ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిపోతాయి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సైకిల్ వస్తాడు. ఫస్ట్ నేర్చుకొని వస్తాడు, మళ్ళీ కొన్ని రోజులు సైకిల్ వచ్చి స్వార్థ చెప్పి కరపత్రాలు పంచుతూ పోతాడు. అలా కొంతకాలం తర్వాత చూస్తే ఆయన ఒక బైక్లో వస్తాడు. వెనకాల చూస్తే వాళ్ళ భార్య ఎక్కించుకొస్తారు. మళ్ళా ఒక 4-5 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ కొంతకాలంతో కార్లో వస్తాడు. ఫస్ట్లో ఆయన పోయి ఉండేది ఒక గుడిసెలో ఉంటాడు. ఫస్ట్ సైకిల్ వచ్చినప్పుడు అంతా గుడిసె ఉంటాయి. కొంతకాలం తర్వాత చూస్తే కారు వచ్చిన తర్వాత ఆయన షూట్కి వస్తాడు. షూట్కి వచ్చినాక అది బిల్డింగ్ అయిపోతాయి. అది చాలా మిద్దె మాటలు అయిపోయినాయి. ఈ చర్చి చాలా డెవలప్ అయిపోతాయి. అప్పుడు ఆ పక్కన నిలబడేది లేదు, లేరుగా చర్చికి పోతాడు, లేరుగా వీధికి వెళ్ళిపోతాడు. అడుగుతారు పోయి, ఎలా అండి మీకు వచ్చింది, అంతా ప్రభు ఇచ్చాడు అంటారు. మంచిదే, కానీ అంతగా ఎదిగించి ఎవరు అంటాది, ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వాసం ద్వారా కదా దేవుడు ఇచ్చింది, విశ్వాసం ద్వారా కదా. సంఘం ఏం చేసావు, స్వార్థ చెప్పావు, చేసావు చూపిస్తారు చూడండి. అలా అన్నప్పుడు అది బాగానే ఉంది. ఈ రోజు పరిస్థితి అలాగే ఉంది. వాళ్ళ మధ్య విశ్వాసం మధ్య ఎలా ఉన్నారు, అక్కడే వాళ్ళ పరిస్థితి అలాగే ఉన్నారు. వాళ్ళు 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా అలాగే ఉన్నారు. కానీ ఈయన మాత్రం ఏమైపోయినాడు, సేవకుని బడిక చాలా అభివృద్ధి రిచ్ అయిపోయినాడు. అదే దాని మీద ఒక 20 ఏళ్ళ ముందు వచ్చినప్పుడు మీ సైకిల్ కూడా లేదు కదా సార్, మళ్ళీ సైకిల్ అది కూడా సైకిల్ విశ్వాసం ఇచ్చారట. ఆయన చెప్తారు, మేము ఇచ్చాం సైకిల్ ఆయనకి. మళ్ళీ అలా వచ్చి ఏమైపోయింది, ఆ వచ్చినంతా దేనికి వాడాడు ఆయన, దేవుడిచ్చి దేనికి వాడాడు, ఆయనకే వాడాడు, వేరే ఎవరికి వాడలేదు. అదే ఈరోజు పరిస్థితి అలాగే ఉందంట. ఈరోజు వచ్చి స్వార్థ అని సేవ అని చెప్పి వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, ఎక్కువ అభివృద్ధి చెందించుకున్నారు. సంఘము సేవకులు ఉండే విశ్వాసాలు అలాగే ఉన్నారు, వాళ్ళు ఎవరు ఏం చేయలే. అలాంటి పరిస్థితి ఈరోజు ఉంది, అదే చూపిస్తున్నారు. ఇక్కడ చూసినప్పుడు ఏముంది, 5వ వచనం ఏం చెప్తున్నారు, మళ్ళీ 1 Corinthians 9:5 తక్కిన అపోస్తల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా? చూసారా, తక్కిన అపోస్తలు వలను ప్రభు యొక్క సహోదరుల వలను కేఫా వలను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా? ఆ కాలం చూడండి, ఈ యొక్క వచనంలో ప్రభు యొక్క సహోదరుని చెప్పబడింది. ఏమంటే
నిజంగానే ఎవరు ఆయన అని చూసినప్పుడు యేసు తల్లి అయిన మరియ అంటే యేసు ప్రభు కనిన తర్వాత ఇంకా వాళ్ళు మా యోసేపు మరియ ఉన్నారు కదా, తర్వాత వాళ్ళకి ఏమైనారు, పిల్లలు పుట్టారు. అయితే ప్రభువును స్టార్టింగ్లో వాళ్ళు మొదట వాళ్ళు విశ్వసించలే, తర్వాత ఆయన తిరిగి లేచారు కదా, అప్పుడు వాళ్ళు చాలా విశ్వాసం అయిపోయారు, స్ట్రాంగ్. లాస్ట్ చూస్తే ఆ యెరూషలేము ఆ సంఘానికి ఆయన ఒక పెద్ద నాయకుడుగా ఒక పెద్దగా ఉన్నాడంట. ఎవరు? యాకోబు అనే వ్యక్తి. యూదా పత్రిక రాశారు కదా, ఆయన రాసిందంటే యూదా అనే ఒక సోదరు ఉన్నాడు. 4 సహోదరులు ఉన్నారు చూడండి. మత్తయి 13:55 చూస్తే 4 ఉన్నారు చూడండి. మత్తయి 13:55. అతడు వడ్లవాణి కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా? 4 అన్న తర్వాత ఆయన యేసు ప్రభు తర్వాత 4 పుట్టారు. ఆ 4లో యూదా పత్రిక రాసింది ఆయనే అంట, యూదా. ఆ యాకోబు ఉన్నారు కదా, ఆయనే అంటే సంఘ పెద్దగా యాకోబు పత్రిక రాసింది ఆయన అంట. చూడండి, అప్పుడు ఆయన సహోదరులు కూడా వాడపడ్డారు. అందుకే ఇక్కడ పౌలు గారు ఆ మాట రాశారు, ఏమని? ప్రభు యొక్క సహోదరు వలను అన్నారు. అంటే తక్కిన అపోస్తుల వలను ప్రభు యొక్క సహోదరు వలను, కేఫా వలను ఇవి ఉన్నారు. విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా అని అడిగింది. ఎందుకు అడుగుతారంటే ఇవి వచ్చేసినప్పుడు ఇలాగా ఆ సహోదరులు కూడా వచ్చి గొప్ప సేవ చేశారు. ఆ కాలంలోంట వీళ్ళు ఈ యాకోబు యెరూషలేములో సంఘమునికి పెద్దగా ఉన్నారంట. ఆ కాలంలో చూసినప్పుడు యాకోబు ఇంకా ఆయన పేతురు ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళు ఎక్కడ వెళ్ళినా అప్పుడు ఆ సంఘములో వెళ్ళి సేవ చేసేటప్పుడు వాళ్ళ భార్య వెంట పెట్టుకొని వెళ్ళేది అలవాటు. అప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ సంఘానికి వెళ్ళి చేస్తున్నారు. ఆ కాలఘట్టంలో ఆ ఒక కుటుంబానికి ఆ సేవకులు వస్తారు కదా, ఆ కుటుంబానికి మొత్తం కూడా సంఘం నుండి సహాయం అనేది అందిస్తారంట. కానీ అప్పుడు కొందరు ప్రశ్నలు వేసేదంట, ఈ పౌలు కూడా సన్యాసి ఉన్నాడు, పెళ్లి చేసుకుంటే ఈయన కూడా ఏదో సహాయం చేస్తాం కదా, సహాయం వద్దంటాడు, పెళ్లి వద్దంటాడు, ఏమి ఆయన గురించి మాట్లాడతారంట. అప్పుడు ఈయన ఈ విషయం మాట్లాడుతున్నాడు, ఏమి మాకు ఏమి, మేము ఎట్లయినా ఉండవచ్చు కదా, మీరు పెళ్లి చేసుకుంటేనేనా, నేను వివాహం లేకుండా నా వల్ల ఉండటం కూడా నాకు ఇష్టం కదా, దేవుడు అది అంటాడు. ఇది దేవుడిని ప్రతి వాళ్ళకి ఇచ్చిన ఏమిదే చూడండి. 1 కొరింథీ 7:7 చూస్తే చెప్తారు చూడండి. అది నా హితోపదేశమే కాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. అయినను ఒకడొక విధములను మరి ఒక విధములను ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. ఇక్కడ ఏమంటే ఆ ఒక సంఘంలో ఆ వివాహం అయిన వాళ్ళకి ఆ కుటుంబానికి సహాయం ఎక్కువ చేస్తారంట. ఆ సహాయాన్ని ఈయన ఏది పొందుకోడు కదా, ఈయన చూస్తే ఏదో ఒక మాట్లాడాలని ఏదో ఒక చెప్తారంట. అయితే వాళ్ళు ఆ సంఘం మధ్యలో తప్పు అర్థం చేసుకొని అందుకే బదులుగా ఈ యొక్క విషయంలో మాకును ఎందుకు ఇలాంటి అధికారం మాకు అవసరమా, మాకు అవసరం లేదు. ఇప్పుడు అదే అంటారు, మేము ఏమి ప్రభు కొరకు ఇప్పుడు మనకు తెలుసు కదా, కుటుంబంతో సేవ చేసేదానికంటేను ఒంటరిగా ఉండి సేవ చేయడానికి ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది ఆయనకి, అన్ని విషయంలో, టైం విషయంలో, ఆయన కష్ట విషయంలో, ఆయన సమస్త జ్ఞానంలో అన్నీ ఏం చేయవచ్చు, ఎక్కువ బలము, ధనము, సర్వం ఏం చేయవచ్చు ఎక్కువ, ఎనీ టైం ఎక్కువ కూడా ఎప్పుడు కూడా అక్కడ ఏం చేయవచ్చు, పరిస్థితి చేయవచ్చు. అదే కుటుంబం అంటే ఎప్పుడు ఏం చేయాలి, కొంత సమయాన్ని, కొంత ధనాన్ని, అన్నిటి ఏం చేయాలి, దానికి షేర్ చేయాలా. 50-50 ఖచ్చితంగా 50 అనుకున్నా కూడా చేయాలి కదా. అయితే 100% అంటే అది చేయవచ్చు కదా, అది అంటారు ఈయన పౌలు. అది ఇది దాని గురించి ఎందుకు అని చూసినప్పుడు 1 కొరింథీ 6:12 చూస్తే కూడా, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరచబడనొల్లను. అది అంటే అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్నిటికీ నేనేం చేయను, నేను ఏమన్నాను, ఏమంటారు, లోపరచబడనొల్లను. నేను దానికి లోపడిపోయి నేను బానిసగా పట్టుపడను, నేను దానికి నేను బానిస కాదు, బానిస అవ్వను. అదే అన్నిటి అంతా నాకేముంది, స్వాతంత్రం ఉంది నాకు. అయితే నేను దేని చేతను
పట్టబడను. ఏమంటున్నాడు? అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్ని చేయదగినవి కావు. అది అన్ని స్వాతంత్రం ఉందని అన్ని చేసుకొని వెళ్తే ఎలా ఎలా అయిపోతావు? నాకు స్వాతంత్రం ఉంది అన్నిటికీ, నేను వాహనం చేసుకోవచ్చు, చేయకుండా ఉండవచ్చు, అది నా ఇష్టం. అది మీరు అనుకున్న ప్రకారం చేయాలి రూలా? ఎంత బాగా చెప్తారు. అన్నిటి యందు స్వాతంత్రం ఉంది, అన్ని నాకు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేతను లోపరచబడనొల్లను. అదిదా దేని చేత నేనేం చేయను, నేను లోబడి నేను వాటికి నేను బానిసగా ఉండను. ఎంత గొప్ప విషయం చూడండి. ఇదే బౌలు గొప్ప సేవ ఆయన చేసినప్పుడు చూస్తే, తర్వాత 6వ వచనం చూస్తామా? ఇంకో సరేలే, ఇంతవరకు దేవుని చిత్తం వలన మనము ఒక 5 వచనాలు చూసాం. దేవుడు ఒక వాక్యం, దేవుని చిత్తం అయితే రాబో దినంలో మనము ఈ యొక్క వాక్యం కంటిన్యూ చేస్తాం. ఓపిక విన్న అందరికీ ఈ ప్రభు నామములో శుభవందనాలు తెలియజేసుకుని ఇంకా మన తదుపరి కార్యక్రమం వెళ్తాం.